ప్రజలకందరికీ నా యొక్క నమస్కారం. నేను మీ సింగరాయపల్లి రమేష్. సదాశివ్ నగర్, ఆర్ మండల్, ఆర్ విలేజ్. అయితే ఐబొమ్మ రవి కోసం మనం మద్దతు తెలుపుతున్నాం. రైట్. ఎందుకు మద్దతు తెలుపుతున్నాము? ఆయన చేసిన విధానం అనేది నేను ఆయనకు ఒప్పు అని చెప్పేసి అని, ఆయన తప్పు కాదు అని చెప్పేసి నేను ఆయన చెప్పడం లేదు. కానీ ఈ వ్యవస్థ అనేది ఎంత చండాలంగా మారిపోయిందో నాయకుల వల్ల అనే విషయాన్ని ఆయన గ్రహించుకొని, సరే సగటు మనిషికి అందరికీ అందేలాగా ఎంతో అంతో న్యాయం చేసిండు అని నా 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 యొక్క అభిప్రాయం, నా యొక్క ఆలోచన. అయితే విషయం ఏంటంటే, ప్రతి పార్టీ నుంచి ఏ పార్టీ అయినా సరే కావచ్చు, 200 ఇస్తే ఒక కోటరు 200 బిర్యానీ. కామెడీకి మోదీ గారు కూడా వచ్చి రావడం జరిగింది, మేము కూడా వెళ్ళడం జరిగింది, ఎన్నో బండ్లు వచ్చినాయి. అయితే అప్పుడు ప్రతి ఒక్క వచ్చిన వాళ్ళకు 200 రూపాయలు బిర్యానీ, అందులోనూ ఒక బాటిల్. అంటే నాయకులు అనే వాళ్ళు అట్లా తీసుకెళ్తారు. అదే ఒక సినిమా ఇండస్ట్రీ ఒక సెలబ్రిటీ వచ్చిందంటే ఏం జరుగుతుంది? మనకి చూడడానికి పోయేసి, మన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పోయేసి, కొంతమంది ప్రమోషన్ల కోసం వాళ్ళు వచ్చి ఏదన్నా పెట్టుకున్నారు అని చెప్పేసి అంటే అక్కడికి వెళ్ళేసి ప్రాణాలు కూడా కొంతమంది కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే మనము మన డబ్బులు ఖర్చు పెట్టుకొని, మన ప్రతి రూపాయి మనం కష్టపడ్డ రూపాయిని ఖర్చు పెట్టుకొని ఒక సెలబ్రిటీ వస్తుందంటే పోయేసి అక్కడికి వెళ్ళేసి మనము వాళ్ళ మీద అభిమానంతో అన్నీ చేస్తున్నాం. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏమో 1000 రూపాయలు ఒక రేట్లు అనే రకంగా, ఒక సినిమా చూడాలనుకుంటే ఒక 1000 రూపాయలు జేబులో పెట్టుకుంటే సినిమా చూడగలిగే అంత పరిస్థితికి సినిమా ఇండస్ట్రీ తీసుకెళ్ళింది. ఒక ఫ్యామిలీతో పోతే ఒక 5-6 వేలు 10,000 దాకా కూడా ఖర్చు అవ్వడం జరుగుతుంది, వాళ్ళ లబ్ధి కోసం మాత్రమే. మళ్ళీ విషయం ఏంటంటే, కనీసకము పోనీ ఏమైనా అంటే మాకు సినిమా తీసినందుకు ఎంతోమంది పనిచేసిన వాళ్ళ మీద పొట్టగొట్టిన వాళ్ళని అడ్డు పెట్టుకొని మీరు దోసుకుంటున్నారు. వాళ్ళకి ఏమి ఇస్తున్నారు మీరు? కైకిలు. వాళ్ళకు వాళ్ళు రావడానికి ఆర్టిస్టులకు మీరు ఏమి ఇస్తున్నారు? ఒక 500 రూపాయలు ఇస్తున్నారు, వాళ్ళకు ఫుడ్ పెడుతున్నారు, అంతే. మిగతా ఒక సినిమా హీరోకి 100 కోట్లు 200 కోట్లు లేకపోతే 500 కోట్లు అని చెప్పేసి ఆ రకంగా ప్రకటించేసి ఏమున్నది, మా బడ్జెట్ 1000 కోట్ల బడ్జెట్, దానికి మేము 2000 కోట్లు రాబట్టుకోవాలా అనే ఆలోచనతో మీరు ముందుకు పోతున్నారు ఈరోజు. అందుకనే ఐబొమ్మ రవి గారికి అని మాట్లాడతా. ఆయన చేసింది తప్పు కావచ్చు, కానీ సగటు మనిషికి ప్రతి ఒక్కళ్ళకు ఒకవేళ 1000 రూపాయలు కూడా పెట్టలేని స్థితిలో వచ్చేదే. ఇప్పుడు సగటు మనిషి పనిచేసి ఒక 10,000 రూపాయలు 15,000 రూపాయలు సంపాదించుకునే వ్యక్తికి కుటుంబ పోషణ, వాళ్ళకు ఇంతో అంతో సినిమా చూడాలనే ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళకుండా ఏంది మన ఈ ఫ్రీ ఒక ఐబొమ్మ ద్వారా వాళ్ళకు చూపించి ఆనందాన్ని ఒక సగటు మనిషి, ఒక మధ్యతరగతి వ్యక్తి అట్లా పిల్లలను బాధ పెట్టకుండా మూవీ అనేది చూపిస్తున్న అందరూ. నేను కూడా చూసిన ఐబొమ్మలు కాబట్టి ఎందుకంటే అంతకన్నా బడ్జెట్ నేను కూడా పెట్టలేను కాబట్టి. సో ఇక్కడ ఒక నిజమైన విషయం ఏంటంటే, నీచ రాజకీయ నాయకులు చేస్తున్న అంటే ఎట్లున్నదంటే, ఒక పార్టీ నుంచి పోతున్నామంటే ప్రజలను ఈ వ్యవస్థను ఎంత మార్చేసారంటే, ఒక చిన్న జబర్దస్త్ ఒక చిన్న సెలబ్రిటీ వచ్చినా కానీ
వందల మంది, వేల మంది జమ అవుతున్నారు. అదే ఒక పార్టీ కోసము మనం ఒక అంతర్గతంగా ఒక నిజాయితీగా మనం ఒక పార్టీ కోసం నిలబడి ఉన్నప్పుడు మనం రూపాయి ఆశించకుండా మనకు అదే ఇప్పుడు ఒక సినిమా మనకు అలా ఏం సెలబ్రిటీ కోసం మనం చూడడానికి అంతగానం చేస్తున్నాం. అదే ఒక మన పార్టీ కోసం మన కోసము మనం ఈరోజు మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మంచి ఉద్యమాన్ని తీసుకువెళ్తే ఒక మంచి ఉద్యమం లాగా తీసుకెళ్ళేసి ఒక మంచి క్యాండిడేట్ను కేటాయిస్తే మనకు అన్నీ దక్కాల్సినవి అన్నీ దక్కుతాయి. అంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన అర్హులైన వాళ్ళకి ఎటువంటిది అయితే అందాల్సినవి ఉన్నాయో అన్నీ అందుతాయి. మరి అవిట్ల మీద పోరాటం చేసే నాయకులకు, బహుజనుల నాయకులకు మనం మద్దతుగా ఎందుకు నిలబడలేకపోతున్నాం? అంటే ఏ పార్టీ నుంచి అయినా సరే 200 రూపాయలు ఇస్తేనే నాయకులు తయారు చేస్తారు. అది మేము డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా సరే మీకు అందరికీ న్యాయం చేస్తాం, మేము ప్రజలకందరికీ న్యాయం చేయగలుగుతాము అనేంత మీరు వాళ్ళకు మొత్తం మీరు మార్చేస్తున్నారు. మీరు మార్చేస్తున్నారు, ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నారు. కాబట్టి అందుకని ఒక సెలబ్రిటీ కోసము వేల మంది, వందల మంది పోయేసి చెప్తున్నారు. సజ్జన మన పోలీసు వారికి, యంత్రాంగానికి కానీ వాళ్ళు పట్టుకున్నందుకు మంచి విషయమే. కానీ ఈ వ్యవస్థలో అంటే వాళ్ళకి ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు, మరి ఇంత రేట్లు ఎందుకు పెట్టారు అని చెప్పేసి ఆ రకంగా ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంటలేదు? ఇంత రేట్లల్లో మేమెందుకు వీళ్ళు సగటు మనుషులు, మధ్యతరగతి కుటుంబాలకు భారం పడుతుందనే విషయం ఏం పోతలేరు. కనీసమైన ప్రజలను కూడా తప్పుతో పట్టించి ఒక సెలబ్రిటీ దగ్గరికి పోవాలనుకుంటే వాళ్ళ డబ్బులు, వాళ్ళ పెట్రోలు, వాళ్ళ ఖర్చులు అన్నీ పెట్టుకొని మరీ పోయేసి అక్కడికి పోయేసి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా, ప్రాణాలు కూడా ఆడ ఒత్తిడిలో ఆడ ఆ ప్రపంచం ఆ ప్రజల నుంచి అంటే అంత వేల మంది, లక్షల మంది వస్తున్నప్పుడు తొక్కిసలాటల్లో కూడా చనిపోవడం కూడా జరుగుతుంది. అదే ఒక పార్టీ నుంచి, ఏ పార్టీ నుంచి కూడా మేము రూపాయి తీసుకోకుండా నిజాయితీగా మాకు పనులు కావాలని చెప్పేసి మనం కొట్లాడుకునే అధికారం మనకు లేదా? మనం ఎందుకు తప్పుడు నాయకుల వల్ల ఈరోజు మనల్ని మార్చేసి తప్పుతో పట్టిస్తున్నారనే విషయాన్ని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నాం? ఈ విషయాన్ని గుర్తించుకొని మనం ముందుకు పోతేనే మంచిగా ఉంటుందని నా యొక్క ఆలోచన. ఎక్కడ ఉన్నా సరే ఒక పార్టీలో పోతున్నాము అంటే కంపల్సరీ 20 మంది జమ కావాలనుకుంటే వాళ్ళకి అన్ని రకాలుగా ఏంది, మళ్ళీ అది కూడా వాళ్ళకి ఏదో రూపంలో కాదు, కోటరు మన బిర్యానీ ఓ 200 రూపాయలు అంతే జమ అయిపోతారు. ఎంతమంది అయితే అంతమంది వచ్చేస్తారు. ఇక ఆ సభ ఫుల్ సక్సెస్. నిజాయితీగా రావాలనుకుంటే నేను మొన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ మన 42% కోసము కొట్లాయిన విశార్దన్ మహారాజు గారు కోసం ఆ రోజు సభ పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఎవ్వరు కూడా ఒక్క రూపాయి ఆశించకుండా అందరు సొంత ఖర్చులు పెట్టుకొని అందరికి అక్కడికి వచ్చి సభను సక్సెస్ చేయడం జరిగింది. అంటే జ్ఞానం అనేది మనల్ని మనం తీసుకోవాలా. జ్ఞానం ఇంకా అజ్ఞానులలాగానే మిగిలిపోతాము. ఒక నాయకుల వల్ల మేము అంటే తప్పుదారి వాళ్ళు పట్టిస్తున్నారు అంటే మనం పట్టిస్తున్నారు అని చెప్పేసి అంటే మనం ఎందుకు తప్పుదారి కదా అని చెప్పేసి ఆ రకంగా మనం ఎందుకు దానికి మనం వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేకపోతున్నాము? ప్రజలం అనేది అది లోనైపోయి ఉండి నడుస్తున్న ఇది మన ఈ చెత్త వ్యవస్థలాగా మార్చిన ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో, నాయకులు ఇంకా పుట్టుకొస్తూనే ఉన్నారు. కాబట్టి మనం ఇప్పటికైనా కొంచెం గ్రహించి మనం కొంచెంత ఆలోచన భావంతో పోయేసి ఏ పార్టీకైనా సరే పోతున్నామంటే, మద్దతు తెలుపుతున్నామంటే పైసల కోసమో దేనికోసమో కాదు, వాళ్ళ కార్యాచరణ ఏంది, వాళ్ళ ఆలోచన విధానం ఏంది, ఆయన నిల్చున్న క్యాండిడేట్ ఎవరు, మనకు ఎంతవరకు
మనకు మంచి చేయగలుగుతాడు, మంచి ఆలోచన ఉన్న వ్యక్తా కాదా అనే విధంగా రూపాయి ఆశించకుండా అక్కడికి వెళ్ళేసి సభను సక్సెస్ చేసి మనము వాళ్ళకు మద్దతు తెలుపుకొని రేపు ఏమన్నా మనకు అన్యాయం చేసిందంటే గల్ల పట్టుకుని అడిగే అధికారం ఉంది కదా మనకు. అరే మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా లేకుండా పోయింది మనకు. ఇంత కూడా అట్లా తయారు చేసిర్రు నాయకులు. ఆ నాయకులను మనకు సపోర్ట్ చేస్తున్నాం. ఆ నాయకుల ద్వారానే మనం వెళ్ళిపోతున్నాం. ఇంకెప్పుడు మనం మేలుకునేది ఎప్పుడు? ఖబర్దార్ నాయకులారా, మీరు కంపల్సరీ చెప్తున్నా, మీరు చండాలమైన నీచమైన రాజకీయాలను అడ్డు పెట్టుకొని ప్రజల్ని అడ్డమైన దారిలో తప్పుతో పట్టిస్తున్నట్టు ఇక్కడ ప్రత్యేకంగా కాదు, పరోక్షంగా చెప్పడం లేదు, ప్రత్యేకంగా చెప్తున్నా. మీరు తప్పుతో పట్టించేసి ప్రజల్ని మీరు ఇంతే ఆ రకంగా చేసి ఇడిచిపెట్టేస్తున్నారు. కాబట్టి మీరు నాయకులు అనేది నాయకత్వం వహిస్తే రూపాయి లేకుండా కూడా మన వెనకాల నిలబడే లాగా ఉండాలంటే మీరు నిజాయితీగా ఉండాలి. లేరు మేము కంపల్సరీ మందికి అంటే వాళ్ళను అట్లా ప్రజలను అంతా తయారు చేసారు. మీరు నిజాయితీగా ఉండరు కాబట్టి. ఖబర్దార్ ఇప్పటికైనా మేలుకుంటారు ప్రజలు కంపల్సరీ. రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికీ నేను నా యొక్క ఆలోచన ఏంటంటే మీకు తెలియజేయనిది ఏమనంటే, ఏదున్నా సరే ఒక సెలబ్రిటీ వస్తుందంటే మనం మన ఖర్చులు పెట్టుకొని మనము రూపాయి అన్నీ తీసుకొని పోయేసి మనం పెడుతున్నాము అని చెప్పేసి మనం పెట్టుకుంటున్నాము. ఖర్చులు పెట్టుకొని పోయి అక్కడ పోయి వాళ్ళకు ఏదో ఆ రకంగా వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే కదా. వాళ్ళకు అంటే ఆ ఒక్క ఉన్న చిన్న సెలబ్రిటీకి ఉన్న ఒక షాపు ఓపెన్ చేస్తున్నారంటే 2,000 మంది పోతారు. అది కూడా ఏం ఆశించకుండా. అదే ఒక పార్టీ నుంచో కానీ ఏదన్నా మంచి దాని నుంచి అంటే ఏ పార్టీ కూడా కట్టి లేదు. అంటే నా పార్టీల పరంగా ప్రతి పార్టీ నుంచి నాయకత్వం వహిస్తున్న నాయకులు అడ్డుతోవల అంటే మీరు ఇదే మిమ్మల్ని మేము మారనియ్యము అనే రకంగా డిసైడ్ అయిపోయారు. నాయకులు అనేటోళ్ళు డిసైడ్ అయిపోయారు. దీన్ని మనం మార్చుకుందామా లేకపోతే మనం అదే అడ్డుదారిలో పోదామా? ఇది గమనించుకొని ఏదున్నా సరే కొంచెం ముందుకు ఆలోచిద్దామని చెప్పేసి అని నా యొక్క ఆలోచన. ఖబర్దార్ నీచ రాజకీయ నాయకులకు ఏదున్నా సరే ఎంతకైనా సరే మేలుకుంటారు. ఒకరోజు వస్తుంది, టైం వస్తుంది. ఆ టైం వచ్చేదాకా మేము మాత్రము ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అంటే సోషల్ మీడియా నుంచి ఆయన మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం చేసిండు. మీరు రేట్లు ఈరోజు సెలబ్రిటీలు మన నాగార్జున గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, చాలా మంచిగా మాట్లాడారు, చాలా పద్ధతిగా మాట్లాడారు. ఓకే, కానీ మీరు పెట్టేదేమో ఒక 50 కోట్లు ఒక 20 పెద్ద సినిమాలకే, మళ్ళీ చిన్న సినిమాలకు కాదు. చిన్న సినిమాలో ఆల్రెడీ మీరు ఎట్లా తొక్కేస్తారు, ఆ విషయం మాకు తెలిసిన విషయమే. అలా థియేటర్లు కూడా ఇయ్యారు. కానీ చిన్న సినిమాలకే ఒక 5 కోట్లు 10 కోట్లు అంతే. మీరు ఒకవేళ వీళ్ళకు ఇచ్చేది వీళ్ళకేమైనా ఖర్చు అయితే లాస్ట్ మిగతా మొత్తం 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు హీరో గారికి మన ప్రొడ్యూసర్ అంటే వాళ్ళకు ఇంకా మిగిలాలి కదా. కాబట్టి హీరోయిన్కి ఒక 200 కోట్లు మొత్తం పెట్టుకొని 1000 కోట్ల బడ్జెట్, 300 కోట్ల బడ్జెట్, 400 కోట్ల బడ్జెట్ అని చెప్పేసి అని అందరి దగ్గరగా దోసుకుంటారు. పెట్టేది మీరు 5 కోట్లే, మొత్తం ఖర్చు అంతా 5 కోట్లే సినిమాకి. కానీ మీరు రాబట్టుకునేది 2,000 కోట్లు. క్వశ్చన్ చేసే నేను అంటున్నా కదా, మనం మారదాం. కొంతమంది నీచ రాజకీయ నాయకులకు క్వశ్చను మనం చేద్దాం. ఇప్పటికైనా సరే ప్రజలు మారరు అని చెప్పేసి అనే దాన్ని మనం మార్చి చూపిద్దాం. అందరికి నా యొక్క నమస్కారం. తెలుగు 2 రాష్ట్రాల ప్రజలకు అందరికీ.